శ్రీగురుభ్యో నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం చంద్రగ్రహణం గురించి విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది భారతదేశం అంతటా కూడా కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణ సమయము ఈరోజు రాత్రి ఆదివారం 7వ తేదీ సెప్టెంబర్ రాత్రి 9:57 నుంచి రాత్రి 1:57 మధ్య ఈ చంద్రగ్రహణం ఉంటుంది. మామూలుగా చంద్రగ్రహణం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ సమయం ఉంటుంది, 2:30 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే ఈ గ్రహణాలు సహజంగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పడుతుంటాయి. మొత్తం ప్రపంచం అంతటా కూడా సంవత్సరానికి ఒక 7 గ్రహణాలు ఏర్పడతాయి. సుమారు ఒక 4 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు ప్రతి సంవత్సరం కూడా ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో ఆ గ్రహణాలు కనిపించవు. సహజంగా ఇది న్యూక్లియర్ ఎక్లిప్స్ సాధారణంగా జరిగే ఒక స్పేస్లో జరిగే ఒక పరిస్థితి. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావటం అనేది ఒకే కక్షలో రావటం వల్ల అప్పుడు మనకు చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించని స్థితి గ్రహణం. అదే సమయంలో కనుక మనం చంద్రుడి మీదకి కనుక వెళితే, చంద్రుడి మీద ఎవరైనా ఉన్నట్టయితే అక్కడి నుంచి చూస్తే అది సూర్యగ్రహణం. కాబట్టి ఇది జనరల్గా జరిగే ఒక ఎక్లిప్స్. దీనికి మనం పాటించాల్సింది ఏంటంటే కొంచెం సైంటిఫిక్గా ఆ సమయంలో వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చేస్తాయి. సహజంగా సూర్యగ్రహణం అయితే ఎక్కువ మార్పులు వస్తాయి. సూర్యగ్రహణాన్ని చాలా వరకు చూడటానికి వీలు లేదు. అది కంటి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అల్ట్రావైలెట్స్, అతి నీరలోహిత కిరణాలు ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వీల్లేదు. చంద్రగ్రహణాన్ని సాధారణంగా చూడవచ్చు. అయితే చంద్రగ్రహణంలో ఉన్నటువంటి రైజెస్ కూడా కొంత హాని కలిగించేటివి ఉంటాయి అనేది సైంటిస్ట్ చెబుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడటానికి వీల్లేదు. అది గ్రహణం మొర్రి అని చెప్పేసి అది డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చెబుతున్నారు. ఒక రకమైన మిరాకిల్ జరిగి అవయవ లోపంతో పిల్లలు పుడతారనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని మనం కొట్టిపారేయడానికి వీల్లేదు. దాన్ని కొంత ఆచరించాల్సిందే. సైంటిస్టులు కూడా చెప్పేది కాబట్టి. వాస్తవం కూడా ఆ గ్రహణం మరి ఎందుకు ఏర్పడుతుందో కూడా సరిగ్గా డాక్టర్ చెప్పలేకపోతున్నారు. కాబట్టి అది మనం ఆచరిస్తే మంచిది. కొంత వాతావరణంలో వచ్చేటటువంటి మార్పు వల్ల ఆ చంద్రకిరణాల్లో వచ్చేటటువంటి కొంత న్యూక్లియర్ రైజెస్ వల్ల శరీర భాగాలు కొంచెం ఇబ్బందికి గురే అవకాశం ఉంది. దాన్ని మరీ తీసేయడానికి వీల్లేదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఆచరించాల్సింది. ఏ గ్రహణమైనా సూర్యగ్రహణాన్ని కొంచెం ఎక్కువ ఆచరించాలి. అయితే మామూలుగా టీవీలలో చెప్పినట్టుగా అంత భయంకరమైనటువంటి నియమాలు ఏమీ అవసరం లేదు. వాస్తవంగా ఈరోజు సాయంత్రము 6 గంటల నుంచి మనం కొద్దిగా నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో కొంచెం హార్డ్ వర్క్ చేయవద్దు. ఇంట్లో పనులు మామూలుగా చేసుకోవచ్చు, హార్డ్ వర్క్ చేయవద్దు. 6 బయట తిరగవద్దు. 6 గంటల వరకు భోజనాధికాలు చేసుకొని రెస్ట్ మోడ్లో ఉండటం మంచిది. మామూలుగా తెల్లారిన తర్వాత యథావిధిగా మళ్ళీ మామూలు. ఎందుకంటే మధ్యరాత్రి గ్రహణం అయిపోతుంది కాబట్టి చంద్రగ్రహణానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే మిగతా వారు కూడా అంటే ఇప్పుడు దేవాలయాలు
అన్నీ కూడా మధ్యాహ్నం 3 గంటలకు మూసివేస్తారు. అది దేవాలయ ఆగమశాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి, తర్వాత ఈ గ్రహణాలని ఆచరించే వాళ్ళు 3 గంటల లోపు భోజనం చేస్తారు మధ్యాహ్నం. అంటే అర్చకులు కానీ, బ్రాహ్మణులు కానీ, దీన్ని యథావిధిగా ఆచరించే వాళ్ళందరూ కూడా సాయంత్రం మళ్ళీ నైట్ ఏమి భోజనాధికాలు ఏమి ఉండవు. మళ్ళీ తెల్లవారిన తర్వాత 6 గంటలకు సంప్రోక్షణ చేసుకొని, అంటే ఇల్లు శుభ్రం చేసుకొని, దేవాలయ గదిని శుభ్రం చేసుకొని, అర్చకులు అయితే దేవాలయాలను శుభ్రం చేసుకొని, దీపాలను చేసుకొని, అప్పుడు మళ్ళీ ఉదయం 6 గంటల నుంచి, అంటే సోమవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రము కొంచెం ఆచరిస్తే మంచిది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు భోజనాధికారులు ముగించుకొని, ముఖ్యంగా ఏంటంటే ఒక 90 డేస్ కనుక, అంటే 3 నెలల గర్భిణీలు అయితే మనకు అప్పుడే జీవం పోసుకుంటుంది. వాళ్ళకి యాజ్ పర్ సైన్స్ ప్రకారం కూడా 3వ నెల నుంచే జీవశక్తి వస్తుంది. జీవశక్తి వచ్చినప్పుడు కదలిక ఉంటుందన్నమాట. అవయవాలు ఏర్పడే పరిస్థితి అప్పుడే మెచ్యూర్ అవుతూ ఉంటాయి ఆ సెల్స్ అన్నీ కూడా. ఆ టైంలో ఈ రేడియేషన్ని మనం భరించలేం కాబట్టి హార్డ్ వర్క్ ఏది చేయొద్దు. ముఖ్యంగా ఏంటంటే మూతలు పెట్టడము, తీయడము, లేదా ఫ్రిడ్జ్ డోర్లు గుంజటము, ముఖ్యంగా టీవీ బటన్స్ నొక్కటము, అలాంటివి చేయడం వల్ల కొంత అవయవ లోపం ఉంటుందనేది రీజన్, సైంటిఫిక్ రీజన్. అది హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోవాలి, ఏదో టీవీ చూస్తూ ఉండాలి. తర్వాత వాటర్ బాటిల్స్ మూతలు తీసి త్రాగటము, ఇలా కొన్ని, అంటే వంగి చేసే పనులు చేయకుండా ఉండటం, ఇంట్లో జస్ట్ రెస్ట్ మోడ్ అంతే. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటలకు రెస్ట్లో ఉండాలి గర్భిణీ స్త్రీలు. మిగతా భయపడాల్సింది ఏముండదు, సహజంగా జరిగేవి. అయితే ఈ దేవాలయ ఆగమశాస్త్రాన్ని అనుసరించి చేసుకునే నియమాలు వేరు. వాళ్ళు పట్టు స్నానము, విడుపు స్నానము, తర్వాత ఈ జపతపాలు చేసేవాళ్ళు అందరూ కూడా. ముఖ్యంగా ఇది మనకు యాజ్ పర్ ఇండియన్ ఆస్ట్రాలజీ ప్రకారం ఏంటంటే శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలో ముఖ్యంగా కుంభరాశిలో ఇది ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు కొన్ని నియమాలు పాటిస్తూ ఉండటం, వాళ్ళు గ్రహణాన్ని చూడకుండా ఉండటం, తెల్లవారిన తర్వాత స్నానాధికాలు చేసుకొని ఏవో దాన ధర్మాలు, ఇన్ని బియ్యము, తర్వాత బియ్యం అంటే చంద్రుడికి బియ్యము, తర్వాత రాహుగ్రస్త అని చెప్తారు కాబట్టి రాహుకి మినుములు బియ్యం, ఏదో వెండి చంద్రబింబము, చంద్రుడు కాబట్టి ఇట్లా కొన్ని దాన ధర్మాలు, వస్త్రదానం, లేదా బియ్యము, కూరగాయలు, స్వయంపాక దానం బ్రాహ్మణుడికి చేయడం వల్ల మనకు ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి మనకు శాస్త్రీయ ఐతిహ్యం. కాబట్టి ఆ విధంగా ఆచరించుకొని మనం ఈ గ్రహణాన్ని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది సైంటిఫిక్ రీజనే, దాంట్లో మనం కాబట్టి మరీ భయంకరమైన నియమాలు ఏమీ లేవండి. టీవీలలో చెప్పినట్టుగా ఆచరించాలి. హార్డ్ వర్క్ ఏది చేయకుండా ఉండాలి. సాధారణంగా గర్భిణీ స్త్రీలు హార్డ్ వర్క్ చేయకూడదు, ఈ రోజున అసలు చేయకూడదు అనేది కొంత వెనకటి నుంచి వస్తున్నట్టుంది కాబట్టి దాన్ని ఆచరించుడాలి. తర్వాత ఏంటంటే మనకు మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది, అరే ఈ పని చేసి ఇలా అవుతుంది అంటే జనరల్గా భయం అవుతుంది మనకు లోపల, బిడ్డ ఎలా ఉంటాడని చెప్పేసి. ఆ భయం ఏమీ పెట్టుకోకుండా మెంటల్గా ఆ స్ట్రెస్ని మనం ఏమీ చేయకుండా హాయిగా, ఇది ఒక సాధారణమైనటువంటి పరిస్థితి, వాతావరణంలో జరిగే పరిస్థితి, దాన్ని ఆచరించటం అంతే. ఆచరించకపోతే ఏమవుతుందంటే ఆ 1%లో మనం ఉంటే, కాబట్టి ఏదైనా జరగవచ్చు. అలా జరగకుండా ప్రమాదం నుంచి బయటపడటం కోసం పెట్టిన నియమాలు, పెద్దలు చాలా ఆలోచించి పెట్టిన నియమాలు కాబట్టి తప్పకుండా ఆచరించవలసిందే. స్వస్తి ప్రజా.